అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు చూసారంటే మన దగ్గర అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వచ్చి ఉంది. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఈ అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఒక ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూనే మనం చూడబోతున్నాం. ఆల్రెడీ చూసారంటే మన ఛానల్లో స్లైస్ క్రెడిట్ కార్డ్ ఒక ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ వచ్చి పోస్ట్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలంటే కార్డ్ ఇస్తాను, ఖచ్చితంగా వచ్చి చూడండి. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈరోజు వీడియోని స్టార్ట్ చేసే ముందర మనం హైరెట్ అని చెప్పి ఒక డైరెక్ట్ హైరింగ్ అప్లికేషన్ గురించి మనం చూద్దాము. లైఫ్లో చూసారంటే ఏ విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడితే ఎటువంటి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను నమ్ముతాను. అదే మంత్రాన్ని ఫాలో అయ్యి చూసారంటే హైరెట్ అని చెప్పి ఒక డైరెక్ట్ హైరింగ్ అప్లికేషన్ వచ్చింది. ఈ అప్లికేషన్ ఒక సూపర్ అయిన విషయం ఏంటి చూసారంటే ఈ అప్లికేషన్ యూస్ చేసి మీరు ఆ కంపెనీ ఒక టీమ్ లీడర్స్ దాని తర్వాత హెచ్ఆర్స్తో వచ్చి డైరెక్ట్గా మాట్లాడి మీ డ్రీమ్ జాబ్ వచ్చి మీరు తెచ్చుకోవచ్చు. ఆల్రెడీ చూసారంటే హైరెట్లో మనకి 1,50,000 కంపెనీస్ వచ్చి మనకి హైరింగ్ వచ్చి చేస్తున్నారు. సో ఈ అప్లికేషన్ ఎలా వాడాలని చూసారంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ వచ్చి అప్లికేషన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న చూసాక అప్లికేషన్ చూసారంటే కొన్ని క్వశ్చన్స్ చెప్తారు. ఆ క్వశ్చన్స్ వచ్చి మీరు ఆన్సర్ చెప్పేసి ఒక సూపర్ అయిన ప్రొఫైల్ వచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న చూసారంటే యాప్ ఒక సొంత ఆల్గోరిథమే చూసారంటే మీకు రెలవెంట్ అయిన జాబ్స్ అంతా మీ ప్రొఫైల్తో మీకు మ్యాచ్ చేసి ఇస్తుంది. అండ్ మీ డేటా ప్రైవసీ గురించి మీరు వరీ అవ్వడానికి అవసరమే లేదు. ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా మీ డేటాను వచ్చి ఎటువంటి రెక్రూటర్స్తో హైరెక్ట్ వాళ్ళు వచ్చి మనకి షేర్ చేయరు. సో హైరెక్ట్ డైరెక్ట్ హైరింగ్ అప్లికేషన్ ఒక లింక్ వచ్చి మనకి డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ యూజ్ చేసి ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ డ్రీమ్ జాబ్ను వచ్చి మీరు తెచ్చేసుకోండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి ఈ రివ్యూని స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అని చూసారంటే ఇది వచ్చి ఎటువంటి ఒక స్పాన్సర్ వీడియో కాదండి. అవునండి, అమెజాన్తో ఇది వచ్చి స్పాన్సర్ వీడియో కాదు. అది ఎలా చూసారంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మనకి వచ్చి ఎటువంటి ఒక స్పాన్సరు చేయలేదు. సో ఇది వచ్చి ఒక జెన్యూన్ అయిన రివ్యూ అని చెప్పాలి. ఈ కార్డ్ని చూసారంటే నేను ఆల్మోస్ట్ వచ్చి ఒక 2.5 yearsగా వాడుతున్నాను. సో ఇది వచ్చి నా హానెస్ట్ అయిన ఒక ఫుల్ రివ్యూనే, ఎటువంటి ఒక స్పాన్సర్డ్ కంటెంట్ వచ్చి కాదు. సో ఫస్ట్ చూసారంటే ఇది ఏం కార్డ్ అని అడిగారంటే ఇది వచ్చి అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. సో అమెజాన్ దాని తర్వాత ఐసిఐసిఐ వాళ్ళు మనకి కొలాబరేట్ చేసి ఇచ్చే క్రెడిట్ కార్డే అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని చెప్పాలి. సో పేరు చూస్తుంటేనే మీకు వచ్చి అర్థమైంటుంది. సో ఫస్ట్ చూసారంటే ఈ అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ వచ్చి మీరు ఎక్కడ అప్లై చేయాలని అడిగారంటే చాలా సింపుల్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి అమెజాన్ అప్లికేషన్లో చూసారంటే అమెజాన్ పే ఆప్షన్ వచ్చి ఉంది. అక్కడ చూసారంటే మనకి ఆ పే ఆప్షన్ లోపలికి వెళ్ళినారంటే మీరు ఎలిజిబుల్గా ఉన్నారంటే ఒక పెద్ద బ్యానర్ వచ్చి మీకు కనిపిస్తుంది, అప్లై నవ్ అని చెప్పేసి. ఆ బ్యానర్ మీద మీరు క్లిక్ చేశారంటే మీకు చాలా ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మీరు చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మీకు ఏమేమి అవసరం అని చూసారంటే ఫస్ట్ వచ్చి మీరు కేవైసీ వచ్చి అయిపోయి చేయాలి. దానికి చూసారంటే మీ ఆధార్ కార్డ్ ఓటీపీ వచ్చి అవసరంగా ఉంటుంది. అదేలా చూసారంటే మీ పాన్ నెంబర్ వచ్చి మనకు అవసరంగా ఉంటుంది. ప్లస్ మీరు వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే మీ ఇన్కమ్ ప్రూఫ్ వచ్చి ఇవ్వాలి. దాని తర్వాత చూసారంటే పాన్ కార్డ్ ఫోటో వచ్చి మీరు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో నేను ఒక 2.5 years ముందర అప్లై చేసేటప్పుడు అప్పుడు ఆన్లైన్ కేవైసీ అంతా లేదు. సో నాకు చూసారంటే ఇంటికి వచ్చి మనకి ఆ డాక్యుమెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళారు. బట్ ఇప్పుడు చూసారంటే ఫుల్గా ఆన్లైన్ కేవైసీ వచ్చి అయిపోయింది. సో ఆధార్ కార్డ్ ఓటీపీ ఎంటర్ చేసినాక మనకు ఒక వీడియో కాల్ వచ్చి ఇనిషియేట్ చేస్తారు. సో వీడియో కాల్ ఇనిషియేట్ చేసినాక మీరు వచ్చి మీ పాన్ కార్డ్ ఒరిజినల్ పాన్ కార్డ్ వచ్చి చూపించారంటే కేవైసీ వచ్చి మనకు అయిపోతుంది. సో అంత ఈజీ అయిన కేవైసీ ప్రాసెస్ వచ్చి ఇప్పుడు చేశారు. సో కేవైసీ అయిపోయినా చూసారంటే మీ క్రెడిట్ స్కోర్ వచ్చి చెక్ చేస్తారు. దాని తర్వాత చూసారంటే మీ ఇన్కమ్ ప్రూఫ్ చూసి మీ శాలరీ అంతా మనకు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసినాక చూసారంటే మీకు ఎంత క్రెడిట్ లిమిట్ ఉంటుంది అని చెప్పి మీకు వచ్చి చెప్తారు. సో క్రెడిట్ లిమిట్ చెప్పినాక చూసారంటే మీ విర్చువల్ కార్డ్ వచ్చి మీకు దొరుకుతుంది. లాస్ట్లో చూసారంటే ఒక 10 days లోపల మీ ఇంటికి క్రెడిట్ కార్డ్ డెలివరీ వచ్చి మనకి వచ్చేస్తుంది. సో లిమిట్ ఎంత ఉంటుంది అని అడిగారంటే సో లిమిట్ చూసారంటే ఒక్కొక్కరికి లిమిట్ వచ్చి మారుతూ ఉంటుంది. సో మీ ఇన్కమ్ దాని తర్వాత మీ క్రెడిట్ స్కోర్ బేస్ చేసి మీకు లిమిట్ వచ్చి ఇస్తారు. బట్ నాకు చూసారంటే స్టార్టింగ్లో వచ్చి 30,000 లిమిట్ వచ్చి ఇచ్చారండి. సో 30,000 లిమిట్ ఇచ్చినాక ఇప్పుడు ఒక 2.5 years తర్వాత చూసారంటే నా లిమిట్ వచ్చి 5,30,000. అవునండి, 30,000 రూపీస్లో నుంచి 5,30,000 రూపీస్ వచ్చి చేశారు. నిజం చెప్పాలంటే ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే ఆ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కన్నా కంపేర్ చేస్తే వీళ్ళు వచ్చి లిమిట్ వచ్చి మనకి కొంచెం ధారాళంగానే ఇస్తారు. సో లిమిట్ వచ్చి పెద్ద ప్రాబ్లంగా మనకు వచ్చి ఉండదు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫీజ్. సో ఫీజ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకని చూసారంటే దీంట్లో ఎటువంటి ఒక ఫీజు లేదు. అవునండి, ఇది వచ్చి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అని చెప్పాలి. సో జాయినింగ్ ఫీ మనకి ఎటువంటి ఒక ఫ్రీ లేదు. అదిలా చూసారంటే యాన్యువల్ ఫీ. సో యాన్యువల్ ఫీ కూడా చూసారంటే మనకి ఎటువంటి ఒక ఫీజు లేదు. సో ₹1 వచ్చి మీరు ఈ కార్డు కోసం మీరు వచ్చి ఖర్చు వచ్చి పెట్టడానికి అవసరమే ఉండదు. సో మీరు ఒకసారి కార్డు తీసుకున్నాక ఈ కార్డు వచ్చి మీరు వాడినా వాడకపోయినా ఎటువంటి ఒక ఫీజు లేదు. సో ఈ కార్డు చూసారంటే మనకి కంప్లీట్లీ ఫ్రీ, లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అని చెప్పాలి. సో ఇది వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయమే.
నెక్స్ట్ చూసారంటే మనకి వెల్కమ్ బెనిఫిట్స్. సో నేను వచ్చి ఒక 2.5 ఇయర్స్ ముందర ఈ కార్డ్ వచ్చి అప్లై చేసేప్పుడు అప్పుడు వచ్చి పెద్దగా వెల్కమ్ బెనిఫిట్స్ అంతా ఏం లేదు. బట్ ఇప్పుడు చూసారంటే మనకి ఆల్మోస్ట్ వచ్చి ఒక 8 వెల్కమ్ బెనిఫిట్స్ దాకా వచ్చి మనకి ఇచ్చున్నారు అని చెప్పాలి. సో వెల్కమ్ బెనిఫిట్స్ వచ్చి మనకి ప్రతి మంత్ మారుతానే ఉంటది. బట్ ఇప్పుడు ఉండే వెల్కమ్ బెనిఫిట్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ వెల్కమ్ బెనిఫిట్ ఏంటని చూసారంటే ₹500 వచ్చి మనకి అమెజాన్ పే క్యాష్ బ్యాక్ వచ్చేస్తున్నారు. సో ఈ కార్డ్ వచ్చి మీకు అప్రూవ్ అయిన వెంటనే మీకు ₹500 వచ్చి అమెజాన్ పేలో మీకు వచ్చేస్తుంది. సో ₹500 మనకి క్యాష్ బ్యాక్ వచ్చి ఇస్తారు. నెక్స్ట్ చూసారంటే అమెజాన్ లో మీరు షాప్ చేశారంటే మీకు 30% వచ్చి క్యాష్ బ్యాక్ ఇస్తారు. దట్ ఈస్ అప్ టు ₹600 అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మనకి మీరు అమెజాన్ లో ఫస్ట్ టైం వచ్చి ఈ కార్డ్ యూస్ చేసి ప్రీపెయిడ్ రీఛార్జ్ వచ్చి చేశారంటే మనకి 50% క్యాష్ బ్యాక్, దట్ ఈస్ మాక్సిమం లిమిట్ వచ్చి ₹100 వరకు మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఈజీ డైనర్ ప్రైమ్ 3 months మెంబర్షిప్ వచ్చి మనకి ఫ్రీగా వచ్చేస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మీరు ఈబీ బిల్ వచ్చి కట్టారంటే ఈ కార్డ్ యూస్ చేసి మనకి 20% క్యాష్ బ్యాక్, దట్ ఈస్ ₹150 వరకు మనకి ఇస్తున్నారు. మూవీ టికెట్స్ లో చూసారంటే 25% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, ₹250. నెక్స్ట్ చూసారంటే బస్ టికెట్ లో చూసారంటే మనకి 12% క్యాష్ బ్యాక్ అప్ టు చూసారంటే మనకి ₹350 ఇస్తున్నారు. పోస్ట్ పెయిడ్ బిల్ లో చూసారంటే మనకి 25% అప్ టు ₹250 వరకు క్యాష్ బ్యాక్ వచ్చి ఇస్తున్నారు. బట్ నిజంగా ఈ వెల్కమ్ బెనిఫిట్స్లో ఏమేమి యూస్ఫుల్ అయిన బెనిఫిట్స్ చూసారంటే మీకు ఆ ₹500 అమెజాన్ పే ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వచ్చి యూస్ఫుల్గా ఉంటుంది. ఈజీ డైనర్ ప్రైమ్ మెంబర్షిప్ వచ్చి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. మూవీ టికెట్స్ క్యాష్ బ్యాక్ వచ్చి మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాలి. సో ఓవరాల్గా చూసారంటే ఒక 3-4 వెల్కమ్ బెనిఫిట్స్ వచ్చి హానెస్ట్లీ మనకి యూస్ఫుల్గానే వచ్చి ఉంది. సో నెక్స్ట్ చూసారంటే మనకి స్టేట్మెంట్ డేట్. సో స్టేట్మెంట్ డేట్ ఏంటి ఉంటుంది అంటే స్టేట్మెంట్ డేట్ నాకు ఏం డేట్ ఇచ్చారంటే నాకు 18th వచ్చి స్టేట్మెంట్ వచ్చి మనకి క్రియేట్ అవుతుంది. 5వ తేదీ లోపల మనం వచ్చి పే చేయాలి. అవునండి, 18th ఆఫ్ ఎవ్రీ మంత్ వచ్చి మనకి స్టేట్మెంట్ క్రియేట్ అవుతుంది. 5వ తేదీ లోపల మనము పే చేయాలి. బట్ ఒక మంచి విషయం ఏంటి అని చూసారంటే ఐసిఐసిఐ బ్యాంక్లో మీరు ఐసిఐసిఐ యాప్ వచ్చి మీరు ఓపెన్ చేశారంటే ఐసిఐసిఐ యాప్ లోపల మీకు ఒకవేళ ఆ స్టేట్మెంట్ డేట్ వచ్చి కన్వీనియంట్గా లేదంటే మీరు స్టేట్మెంట్ డేట్ వచ్చి మార్చుకోవచ్చు. సో ఐసిఐసిఐ యాప్ వచ్చి ఓపెన్ చేసేసినాక మనకి వాళ్ళే చూసారంటే ఒక 4-5 డేట్స్ దాకా సజెషన్స్ వచ్చి ఇస్తారు. ఆ 4-5 డేట్స్ లో మనం ఏదో ఒక డేట్ వచ్చి చూస్ చేసుకొని మన స్టేట్మెంట్ డేట్ వచ్చి మనమే మార్చుకోవచ్చు. సో ఇది వచ్చి ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఎందుకంటే స్టేట్మెంట్ డేట్ మారేది వచ్చి చాలా బ్యాంక్స్ వచ్చి మనకు అవైలబుల్గా ఉండదు. బట్ వీళ్ళు చూసారంటే ఆ కన్వీనియన్స్ కూడా మనకు వచ్చి ఇస్తున్నారు. సో ఇప్పుడు చూసారంటే మీకు అర్థమైంటుంది ఈ కార్డ్ వచ్చి ఎలా అప్లై చేయాలి, స్టేట్మెంట్ డేట్ ఏంటి, క్రెడిట్ లిమిట్ ఏంటి, ఈ కార్డ్ ఒక ఇదంతా మీకు అర్థమైంటుంది. సో ఇప్పుడు వచ్చి ఈ కార్డ్ నేను ఆల్మోస్ట్ ఒక 2.5 ఇయర్స్గా వాడుతున్నాను. సో ఈ కార్డ్లో ఉంటే ప్రోస్ అండ్ కాన్స్ గురించి నేను వచ్చి డీటెయిల్గా వచ్చి చెప్తాను. సో ఫస్ట్ చూసారంటే మంచి విషయంలోంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మంచి విషయం ఏంటి అని చూసారంటే ఈ కార్డ్ వచ్చి మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్. సో నేను అప్పుడే చెప్పున్నాను దీంట్లో వచ్చి ఎటువంటి ఒక ఫీజు లేదు. సో జాయినింగ్ చేసేటప్పుడు మీరు డబ్బులు కట్టక్కర్లేదు. అదిలా చూసారంటే యాన్యువల్ ఫీ కూడా మనకు లేదు. సో ₹1 వచ్చి ఈ కార్డ్ ద్వారా మీరు వచ్చి స్పెండ్ చేయడానికి అవసరమే ఉండదు. సో ఈ కార్డ్ వచ్చి ఒక లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే ఇది ఆబ్వియస్లీ ఒక క్యాష్ బ్యాక్ కార్డే. సో క్యాష్ బ్యాక్స్ ఏమేమి క్యాష్ బ్యాక్స్ ఉంది అని చెప్పి నేను చెప్తాను. ఫస్ట్ చూసారంటే మనకి అమెజాన్లో మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్గా ఉండి మీరు అమెజాన్లో ఈ కార్డ్తో మీరు పర్చేస్ అంతా చేశారంటే మీరు షాపింగ్ చేసేప్పుడు మీకు 5% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్గా కాదు అంటే మీకు 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అమెజాన్లో మీరు ఈ కార్డ్ పెట్టి షాపింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ మెంబర్గా ఉంటే 5% క్యాష్ బ్యాక్, మీరు నాన్ ప్రైమ్ మెంబర్గా ఉంటే మీకు 3% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. నెక్స్ట్ చూసారంటే మనకి అమెజాన్ పే పార్ట్నర్స్. సో మీరు వచ్చి అమెజాన్ పే ఎక్కడెక్కడ మనకి యాక్సెప్ట్ చేస్తారో అక్కడంతా ఈ కార్డ్ యూస్ చేసి మీరు షాపింగ్ చేశారంటే అప్పుడు వచ్చి మీకు 2% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాలేదంటే సింపుల్గా చెప్పాలంటే మనకి డామినోస్ ఉంది. సో డామినోస్లో చూసారంటే మనకి అమెజాన్ పే వచ్చి యాక్సెప్ట్ చేస్తారు. సో డామినోస్లో పే మీరు అమెజాన్ పే ద్వారా ఈ కార్డ్ యూస్ చేసి మీరు పే చేశారంటే మీకు 2% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. నెక్స్ట్ చూసారంటే ఈ అమెజాన్ పే మర్చెంట్స్ కాకుండా లేదంటే అమెజాన్లో కాకుండా వేరే ఎక్కడ మీరు ప్రపంచంలో మీరు షాపింగ్ చేసినా మీకు 1% ఫ్లాష్ క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. దట్ ఈస్ మీరు ఒక కిరాణా కొట్టుకు వెళ్ళేసి అక్కడ వచ్చి మీరు గ్రోసరీ షాపింగ్ చేసేసి అక్కడ మీరు ఈ కార్డ్ స్వైప్ చేస్తే కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. నెక్స్ట్ చూసారంటే ఐసిఐసిఐ వాళ్ళు ఐసిఐసిఐ culinary ట్రీట్స్ అని చెప్పి ఒక విషయం వచ్చి పెట్టుకున్నారు. సో ఐసిఐసిఐ culinary ట్రీట్స్ అంటే బేసికల్గా ప్రతి ఊర్లో కొన్ని రెస్టారెంట్స్తో కొలాబరేట్ చేసి పెట్టుకున్నారు. దాంట్లో చూసారంటే మనకి 15% వచ్చి డిస్కౌంట్ వస్తుంది. సో ఆ రెస్టారెంట్స్లపై మీరు తినేసి ఈ కార్డ్ పెట్టి స్వైప్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. బట్ హానెస్ట్గా చూసారంటే ప్రతి సిటీలో చాలా రెస్టారెంట్స్ అంతా లేదండి, కొంచెం సెలెక్టివ్ అయిన రెస్టారెంట్సే మనకు వచ్చి పెట్టుకున్నారు. సో అది వచ్చి పెద్దగా మనకి యూస్ఫుల్గా వచ్చి ఉండదు. నెక్స్ట్ చూసారంటే మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ వచ్చి పెట్టున్నారు. సో దీనికి మనకి 1% ఆఫ్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంది. సో బేసిక్గా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే ఏంటని చూసారంటే మనకి కొన్ని పెట్రోల్ బంక్స్లో మీరు పోయినప్పుడు కార్డ్ స్వైప్ చేశారంటే మనకి 1% ఎక్స్ట్రా వచ్చి ఛార్జ్ చేస్తారు ఆ కార్డ్ స్వైప్కి. సో ఆ 1% వచ్చి మనకి వేవర్ వచ్చి ఇస్తారు. బట్ నిజం ఏంటని చూసారంటే చాలా పెట్రోల్ బంక్స్లో ఇప్పుడు వచ్చి ఆ 1% ఛార్జ్ చేయడం లేదు. సో ఆ 1% వచ్చి మనకి క్యాష్ బ్యాక్ లానే వచ్చి వస్తుంది అని చెప్పి మనం చెప్పాలి.
ఫైనల్‌గా చూసారంటే మనకి నో కాస్ట్ ఈఎంఐ. సో, దీంట్లో ఇది యూజ్ చేసుకొని మీరు అమెజాన్‌లో నో కాస్ట్ ఈఎంఐ వచ్చి 6 మంత్స్ వరకు మీరు నో కాస్ట్ ఈఎంఐ వచ్చి తీసుకోవచ్చు. సో, నో కాస్ట్ ఈఎంఐ వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది. సో, ఇప్పుడు చూసారంటే నేను పైన క్యాష్ బ్యాక్ అని చెప్పి మెన్షన్ చేశాను. ఆ క్యాష్ బ్యాక్ అంతా ఎప్పుడొస్తది? దేనికొస్తది అని అడిగారంటే, ఎప్పుడు అంటే మనకి ఆ మంత్ ఎండ్ అయ్యేటప్పుడు మనకి ఆ క్యాష్ బ్యాక్ అంతా క్రెడిట్ అయితది. బట్ ఆ క్యాష్ బ్యాక్ అంతా మనకి ఎక్కడ క్రెడిట్ అయితది అని అడిగారంటే, అదొచ్చి మన అమెజాన్ పే బ్యాలెన్స్‌గా క్రెడిట్ అయితది. అవునండి, మీ బ్యాంక్ అకౌంట్‌కి ఆ క్యాష్ బ్యాక్ రాదు. అమెజాన్ పే బ్యాలెన్స్‌గా మనకొచ్చి వస్తుంది. సో, ఇప్పుడొచ్చి ఆ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో మనకి క్రెడిట్ అయ్యేది మంచి విషయమా? చెడ్డ విషయమా? అని అడిగారంటే, ఇప్పుడొచ్చి మనం దాని గురించే మాట్లాడబోతున్నాం. నెక్స్ట్ వచ్చి మనం కాన్స్ గురించొచ్చి చూద్దాం. సో, ఈ కార్డ్‌లో ఉండే ఫస్ట్ కాన్ ఏంటి అని చూసారంటే, మీరు ఎంత క్యాష్ బ్యాక్ వస్తాందో అన్ని క్యాష్ బ్యాక్ చూసారంటే మీ అమెజాన్ పే బ్యాలెన్స్‌లోనే వస్తుంది. సో, మీ బ్యాంక్ అకౌంట్‌కి వచ్చి రాదు. సో, నా దగ్గర చూసారంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది. దాంట్లో చూసారంటే మనకు వచ్చే క్యాష్ బ్యాక్ అంతా మన కార్డ్‌కే వచ్చి వస్తుంది. సో, కార్డ్‌కే వచ్చే వల్ల నేను వచ్చి ఈజీగా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో చూసారంటే మనకి అమెజాన్ పే బ్యాలెన్స్‌గా వచ్చే వల్ల అమెజాన్‌లో వచ్చి మీరు వాడుకోవచ్చు. లేదంటే అమెజాన్ పే ఎక్కడంతా మనకి యాక్సెప్ట్ చేస్తారో అక్కడొచ్చి మీరు వాడుకోవచ్చు. సో, మనకొచ్చే క్యాష్ బ్యాక్ అంతా చూసారంటే అమెజాన్ పేలోనే వస్తది. సో, ఇది వచ్చి ఖచ్చితంగా ఒక చిన్న కాన్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే ఈ కార్డ్‌లో ఎటువంటి ఒక లాంజ్ యాక్సెస్ మనకి లేదు. అవునండి, ఎయిర్‌పోర్ట్స్‌లో పోయారంటే ఈ కార్డ్ యూజ్ చేసి మీరు ఫ్రీగా లాంజ్ యాక్సెస్ వచ్చి తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లో చూసారంటే మనకి 4 లాంజ్ యాక్సెస్ వచ్చి ఇస్తున్నారు. బట్ దీంట్లో చూసారంటే మనకి ఎటువంటి ఒక లాంజ్ యాక్సెస్ లేదు. ఫైనల్‌గా చూసారంటే ఇది వచ్చి ఇంకొక చిన్న కాన్ అని చెప్పాలి. ఏంటని చూసారంటే మనకి చాలా సార్లు వచ్చి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అంతా మనకి ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ యూజ్ చేస్తే మనకి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అంతా మనకి చాలా సార్లు సేల్స్ అప్పుడు వేస్తారు. బట్ ఏం ప్రాబ్లమ్ చూసారంటే అలా వచ్చి మనకి డిస్కౌంట్స్ ఇచ్చేటప్పుడు మనం వచ్చి ఈ కార్డ్ దట్ ఈస్ అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వాడామంటే మనకి డిస్కౌంట్ వచ్చి నాట్ అప్లికబుల్ అంటారు. బట్ నార్మల్ ఐసీఐసీఐ కార్డ్స్‌కి వచ్చి డిస్కౌంట్ అప్లికబుల్ అంటారు. సో, చాలా సార్లు నోటీస్ చేస్తున్నాను, నార్మల్ కార్డ్స్‌కి వచ్చి ఇస్తారు. బట్ ఐసీఐసీఐ అమెజాన్ కార్డ్‌కి వచ్చి మనకి ఇయ్యరు. సో, ఈ కాన్ వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది. సో, ఫైనల్‌గా ఈ అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వచ్చి మనకి వర్తా కాదా అని అడిగారంటే ఖచ్చితంగా సూపర్ డూపర్ వర్త్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. అదెలా చూసారంటే మనకి లిమిట్ కూడా మనకొచ్చి ధారాళంగా లిమిట్ వచ్చి ఇస్తున్నారు. లిమిట్ ఇంక్రీజ్ కూడా మనకి ధారాళంగా ఉంది. ప్లస్ ఆ స్టేట్మెంట్ డేట్ కూడా చూసారంటే మనకి ఫ్లెక్సిబుల్‌గానే ఉంది. బట్ అదేలా చూసారంటే మీరు అమెజాన్‌లో షాప్ చేస్తే చాలా 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 క్యాష్ బ్యాక్ వచ్చి మీరు ఖచ్చితంగా వచ్చి ఎర్న్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఉండే ఒకే ఒక కాన్ దట్ ఈస్ ఒక పెద్ద కాన్ అడిగారంటే ఆ క్యాష్ బ్యాక్ అంతా మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ గానే వస్తది. కానీ మీకొచ్చి ఆ క్యాష్ బ్యాక్ వచ్చి బ్యాంక్ అకౌంట్‌కి వచ్చి రాదు. సో, అది మాత్రం మీకు ప్రాబ్లమ్ లేదనుకున్నారంటే ధారాళంగా ఈ కార్డ్ వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక సూపర్ డూపర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పాలి. సో, ఖచ్చితంగా సూపర్ అయిన ఒక క్రెడిట్ కార్డే. సో, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. అదెలా చూసారంటే మీరు కూడా డైరెక్ట్‌గా మాట్లాడితే ఎటువంటి ఒక ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అయితదని చెప్పి మీరు నమ్మితే కింద వచ్చి డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ హైరింగ్ యాప్ ఒక లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు వచ్చి యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మీ డ్రీమ్ జాబ్‌ని వచ్చి మీరు కొట్టేయొచ్చు. ఎందుకంటే మనకి హైరెక్ట్ అంటే డైరెక్టే కదా. సో, వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఏమైనా క్వెషన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది. Let it go, ain't nobody go. Take our bodies high.